వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు నోటి దూలకు బ్రాండ్ అంబాసిడర్లు. లేనిపోని వివాదాలు సృష్టించటం, ప్రజల మధ్య విద్వేషాలు రగిలించటం, అసత్యాలతో ప్రజలను రెచ్చగొట్టడంలో వీళ్ళు నేర్పరులు. వీళ్ళ బాటలోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు కూడా వీళ్ళ బాటలోనే నడిచారు. అయితే ఈ బూతులు, విద్వేష రాజకీయాలు ఎల్లకాలం చల్లవని తెలంగాణ, ఆంధ్ర ప్రజలు స్పష్టంగా తీర్పులు ఇచ్చారు. ఈ బూతుల రాయుళ్ళ నాలుకల కోసి ఇంటికి పంపించారు. అయినా కానీ వీళ్ళల్లో మార్పు లేదు, వీళ్ళకి బుద్ధి రాలేదు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఆంధ్ర వాళ్ళ మీద నోరు పారేసుకున్నారు. ఆంధ్ర వాళ్ళని తిట్టి తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తుంది ఈ కవిత. ఆంధ్రోళ్ళ బిర్యానీ మనం తింటామా? ఆంధ్రోళ్ళ బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పారంటూ వదరబోతు మాటలు మాట్లాడింది. ఒకసారి వీడియో చూడండి, ఆవిడేం మాట్లాడిందో. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. చూశారుగా ఈవిడ వాగుడు. ఈ వదరబోతు కవిత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చెయ్యని అవినీతి లేదు. సినిమా నిర్మాతల దగ్గర నుంచి కాంట్రాక్టర్లు, బంగారు షాపుల ఓనర్లు, రియల్టర్లు, బిల్డర్లు అందరూ ఈ కవిత బాధితులే. అందరినీ వేధించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాజకీయ ఉనికి కోసం ఆంధ్ర వాళ్ళ మీద నోరు బారేసుకుంటుంది ఈ కవిత. కవిత చీకటి పాగోతలు రాయాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. 5 నెలల పాటు తీహార్ జైల్లో చెప్పకూడదు తిని ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆంధ్ర వాళ్ళ తిండి గురించి మాట్లాడుతుంది. తల్లిదండ్రులను బట్టే బిడ్డలని ఊరికే అనలే. తాగుబోతు తండ్రికి వదరబోతు కుమార్తె ఈ కవిత. సదరు తాగుబోతు తండ్రి ఆంధ్ర వాళ్ళని ఉద్యమ కాలంలో ఇష్టం వచ్చినట్టు దూషించాడు, బూతులు తిట్టాడు. సరే, నాయకులను తిడితే అదొక రకం, ఆంధ్ర సామాన్య ప్రజలను కూడా తిట్టాడు. ఆంధ్ర సరిహద్దులు కోదాళ్ళలో సబ్బెట్టి ఆంధ్ర వాళ్ళు తినే బిర్యానీ పేడ బిర్యానీ అన్నాడు. ఎంత సంస్కారం లేని మాటలో అర్థం చేసుకోండి. ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ఒక ప్రాంత ప్రజలు తినే తిండి గురించి ఆ రకంగా మాట్లాడటం గర్హనీయం. కానీ ఆ రోజు నడిచిపోయింది అతనికి. అట్లా ఏమాత్రం సభ్యత, సంస్కారం లేని ఈ కుటుంబాన్ని కేవలం తెలంగాణ సెంటిమెంట్ కారణంగా తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. కానీ 10 ఏళ్లలో వీళ్ళు చెయ్యని అరాచకం లేదు, చెయ్యని అవినీతి లేదు. దాంతో తీసి నేలకేసి కొట్టారు నెత్తిన పెట్టుకున్న ప్రజలు. ఆంధ్ర వాళ్ళ బిర్యానీ పేడ బిర్యానీ అని వ్యాఖ్యానించిన కేసీఆర్ ఆ తర్వాత కాలంలో అదే ఆంధ్రాలో రోజా ఇంట్లో అదే పేడ బిర్యానీని ఆవురావురమంట తిన్నాడు. ఇదే కవిత నందిగామలో తన స్నేహితురాలు ఇంట్లో ఇదే పేడ బిర్యానీ మెక్కింది. అప్పుడు బాగా రుచిగానే ఉంది అది. కానీ ఇప్పుడు సెంటిమెంట్ రగిలించడానికి మళ్ళీ బిర్యానీల గురించి మాట్లాడుతుంది. అంటే ఆవిడ బిర్యానీల గురించి మాట్లాడితే ఆంధ్ర వైపు నుంచి కౌంటర్లు వస్తే ఆ రకంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొచ్చని అందుకే నోటికి పని చెప్తుంది. ఆంధ్ర వాళ్ళ గురించి అంతలావని మాట్లాడే కవిత తన అక్రమార్జన సొమ్మంతా ఆంధ్ర వాళ్ళ దగ్గరే దాచిపెట్టిందన్న ప్రచారం ఉంది. తన బ్లాక్ మనీ మొత్తం బూడిదలోంచి లేచే పక్షి లాంటి ఒక కమ్మ వ్యాపారి దగ్గర, ఆంధ్ర కమ్మ వ్యాపారి దగ్గర, గత 20 ఏళ్లలో హైదరాబాద్లో టాప్ బిల్డర్గా ఎదిగిన ఒక ఆంధ్ర రెడ్డి వ్యాపారి దగ్గర, ఒక ఆంధ్ర రాజుగారి కంపెనీలో ఈవిడ నల్లధనం మూలుగుతుందన్న ప్రచారం ఉంది. ఈవిడ సర్కిల్ అంతా ఆంధ్ర వాళ్ళే ఉంటారు. ఈవిడ భర్త ఫ్రెండ్స్ అందరూ ఆంధ్ర వాళ్ళే ఉంటారు. వీళ్ళ వ్యాపారాలన్నీ ఆంధ్ర వాళ్ళతోనే ఉంటాయి. కానీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఆంధ్ర వాళ్ళ మీద నోరేసుకొని పడిపోతుంది ఈ కుటుంబం. సంపదనంతా ఆంధ్ర వాళ్ళ దగ్గర దాచుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం కవిత జానతనానికి నిదర్శనం. కానీ ఇవాళ ఈ కల్వకుంట్ల కుటుంబం ఎత్తులు పై ఎత్తులు తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. వీళ్ళు చెప్పే మోసపు మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే తిరిగి లేవకుండా కర్రు కాల్చి వాత పెట్టారు అందరికీ. బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి, కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు భవిష్యత్తు భయం వెంటాడుతూ ఉంది. కేటీఆర్, కేసీఆర్లు అరెస్ట్ భయంతో వణికిపోతున్నారు. అందుకే తండ్రి కొడుకులు బీజేపీ శరణు కోరుతున్నారు. ఫార్ములా 1 కేసు, కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కేసుల్లో తండ్రి కొడుకులు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి సన్నిహితులు చెప్తున్నారు. కవిత బాటలోనే వీళ్ళు కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. Like, share and subscribe to Rajaniti channel.